భాగీరథుడు ఇద్దరూ కూడా మనోహరి నిజ స్వరూపం అమర్ ముందు బయట పెట్టాలని ఇంటికి హడావిడిగా వస్తారు. ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, ఒక్క నిమిషం బాగి, అంతకంటే ముందు మనోహరి గురించి నేనే మీతో చెప్పాలి. ఆరు ఈ డైరీలో ఏం రాసిందో చెప్పాలి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భాగీరథుడు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ అమర్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటే మనోహరి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలా రా మనోహరి, ఆరు నీ గురించి ఏం రాసిందో నువ్వే చదువు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో ఆరు గుప్తా ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు, అసలు నేను మనోహరి గురించి అందులో ఏం రాశాను నాకు ఏం గుర్తు రావడం లేదు గుప్తా గారు, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, బాలిక, నువ్వు ఆల్రెడీ మరణించితివి, ఇంకేం మరణిస్తావని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అవును మర్చిపోయాను టెన్షన్లో, నేను ఆల్రెడీ ఆత్మని కదా అని చెప్పి ఆరు కిటికీల నుండి చూస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఆరు తన గురించి రాసింది చదివి అమర్ వైపు చూస్తూ ఉంటే అప్పుడు అమర్, చూసావు కదా మనోహరి, ఆరు నీ గురించి ఏం రాసిందో, ఆరు నిన్ను ఎంతలా అభిమానించిందో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆరు చిన్నతనం నుండి తనకంటూ ఉన్నది నువ్వొక్కదానివే మనోహరి. ఆరు నిన్నొక ఫ్రెండ్ లాగా కాదు, ఒక తోబుట్టులాగా, ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంది. తను ఈ డైరీలో నీ గురించి కూడా చాలా రాసింది. ఎలాగైనా సరే నీకు పెళ్లి చేసి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి తను ఎంతగానో కోరుకుంది. మరొక 2 రోజుల్లో ఆరు అస్థికలను నదిలో కలపబోతున్నాము. ఆరు ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది. అందుకే ఈలోగా నీ పెళ్ళి కూడా జరిపించేస్తే ఖచ్చితంగా ఆరు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, మిస్సమ్మ, చెప్పు మిస్సమ్మ అని అంటూ ఉంటాడు. సార్, నిజానికి ఈ మనోహరి అని రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు బాగి రాథోడ్ని ఆపుతూ, సరే అండి, మీరు చెప్పినట్టుగానే మనోహరికి పెళ్లి చేసి పంపించేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పావు కదా, ఏంటది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, మరేం లేదండి, నేను కూడా మనోహరి పెళ్లి గురించే మాట్లాడదామని అనుకున్నాను. ఈలోగా మీరే మాట్లాడేశారు. మీరన్నట్టుగానే మనోహరికి మంచి సంబంధం చూసి 2 రోజుల్లో పెళ్లి చేద్దాము అని బాగి అంటూ ఉంటుంది. సరే బాగి, నేను చిన్న పనుంది బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. బయటకు వెళ్ళిన తర్వాత రాథోడ్, నువ్వు కూడా రా అని చెప్పి రాథోడ్ని పిలుస్తూ ఉంటే అప్పుడు రాథోడ్ బాగీతో, మిస్సమ్మ, ఈ దుర్మార్గురాలి గురించి నిజం బయట పెట్టాల్సింది కదా, ఎందుకు నువ్వు బయట పెట్టలేదు అని అంటూ ఉంటే, ఆరు అక్క మనోహరి గురించి ఎంత బాగా రాసిందో చూసావు కదా రాథోడ్, ఆరు అక్క తనను ఎంతగానో నమ్మింది. ఇప్పుడు ఆరు అక్క నమ్మకాన్ని ఆయన కూడా నమ్ముతున్నారు. మనం సాక్ష్యం లేకుండా ఈ రాక్షసి గురించి బయట పెట్టినా కూడా ఆయన నమ్మరు. వాళ్ళకంత మంచితనం ఉంది కాబట్టే ఈ రాక్షసి వాళ్ళతో అన్ని ఆటలాడింది. అయినా 2 రోజుల్లో ఆయన దీనికి పెళ్లి చేస్తానని అంటున్నారు కదా, అప్పుడు వేరే పెళ్ళి చేసుకోలేక ఎలా నరకం అనుభవిస్తుందో నేను చూస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు మనోహరి బాగికి చిటికెలు వేసి మాట్లాడుతూ, ఏంటి, నా గురించి అమర్ ముందు నిజం బయట పెట్టేద్దామని అనుకున్నావా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నన్ను ఏమీ చేయలేవే. అరుంధతియే నా పక్క నుండి నా గురించి కనిపెట్టలేకపోయింది, అటువంటిది నువ్వేం చేస్తావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి మనోహరి జుట్టు పట్టుకొని, చూడు, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు నీ గురించి ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా? ఈ 2 రోజులు నీకు నరకం అంటే ఏంటో చూపించడానికి. ఆరు ఒక్కను పొట్టను పెట్టుకున్న నిన్ను అంత సులువుగా పైకి పంపించేస్తే ఏం బాగుంటుంది? అందుకే ఈ 2 రోజులు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేక నువ్వు నరకం అంటే ఏంటో చూడాలి. ఆయన చేతుల మీదుగానే నీ పెళ్ళి జరిపిస్తూ ఉంటే
ఆల్రెడీ రణవీర్తో పెళ్ళైన నువ్వు ఆ తాళి కట్టించుకోలేక, పెళ్ళైందన్న నిజాన్ని బయటకు చెప్పలేక సతమతమవుతూ ఉంటే అది చూసి నేను ఆనందించాలి. అందుకే ఇప్పుడు ఆయనకు ఆ నిజం చెప్పలేదు. నాతో పాటు ఇక్కడే ఉండి ఇదంతా చూస్తున్న ఆరు అక్క కూడా సంతోషపడుతుంది అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ అదృష్టం బాగుండబట్టి ఇప్పుడు కూడా ఆరు అక్కే నిన్ను కాపాడింది. చనిపోయిన తర్వాత కూడా నువ్వు తనకి హాని చేసినా కూడా ఆరు అక్క మాత్రం నీకు మంచి జరగాలని తను చనిపోయే ముందు కూడా కోరుకుంది. అంత మంచితనం ఉన్న ఆరు అక్కను మోసం చేసిన నీకు ఖచ్చితంగా నరకమే గతవుతుంది అని చెప్పి బాగి మనోహరికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ రాథోడ్ రాథోడ్ త్వరగా రా, మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నాను సార్ అని చెప్పి రాథోడ్ బయటకు వచ్చేస్తాడు. అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి కార్లో వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. మనోహరికి ఒక మంచి మ్యాచ్ వచ్చిందని చెప్పి ఇందాకే మ్యాట్రిమోనీ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళని కలవడం కోసమే మనం వెళ్తున్నాము. ఒకవేళ అన్నీ బాగుంటే రేపో ఎల్లుండో మనోహరికి పెళ్ళి జరిపించేస్తాను, అప్పుడు ఆరు కూడా చాలా సంతోషపడుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్ జరిపించండి సార్, మనోహరి మేడంని ఇంకా ఎన్ని రోజులని ఇంట్లో ఉండనిస్తాము, ఆవిడకు పెళ్లి చేసి పంపించేస్తే ఆవిడకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. రాత్రిపూట పిల్లలు అమర్ వీళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు బాగి అందరికీ వడ్డిస్తూ ఉంటే మనోహరి ఏంటి భోజనం చేయడానికి రాలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి బాగా ఆకలిగా ఉంది, వీళ్ళు నన్ను పిలవకుండానే తింటున్నారేంటి అని చెప్పి అప్పటి వరకు ఆలోచిస్తూ ఎలాగో ఇప్పుడు అమర్ నన్ను పిలిచాడు కదా నేను వెళ్తాను అని చెప్పి మనోహరి భోజనం చేయడానికి రాబోతూ ఉంటే అప్పుడు బాగి ఈరోజు మనోహరి భోజనం చేయదటండి, తను ఉపవాసం ఉంటుందట, తన కోసం ఒక మంచి సంబంధం చూస్తున్నాం కదా, అందుకని తన పెళ్ళయ్యేంత వరకు తను ఉపవాసం ఉంటున్నట్టు నాతో చెప్పింది అని బాగి అంటూ ఉంటుంది. ఓహ్ అవునా, అయితే తన నమ్మకాన్ని మనం ఎందుకు కాదనాలి, నిజంగానే తన కోరిక ఫలించి తనకు ఒక మంచి భర్త రావాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పిల్లలు మనోహరి ఆంటీకి పెళ్ళి జరగబోతుందన్నమాట, అయితే మనమంతా కూడా ఆ పెళ్ళిలో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా వింటున్న మనోహరికి నరకంలాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అమరే దగ్గరుండి నా పెళ్ళి చేయడం ఏంటి, ఈ పెళ్ళి నుండి నేను ఎలా తప్పించుకోవాలని మనోహరి ఆలోచిస్తూ అబ్బా ఉదయం నుండి టెన్షన్తో ఏమీ తినలేదు, బాగా ఆకలిగా ఉంది, ఇప్పుడేమో ఈ బాగి నేను ఉపవాసం అని చెప్పి బుక్ చేసింది, అమర్ ముందు భోజనం చేయలేను, వీళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దొంగచాటుగా తింటాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. అందరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మనోహరి పిల్లిలాగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఏమైనా ఫుడ్ మిగిలిపోయిందేమో అని చెప్పి అంతా కూడా వెతుక్కుంటూ ఉంటుంది. ఇకప్పుడు అన్ని గిన్నెలు ఖాళీగా ఉండడంతో ఇదేంటి అన్నీ ఖాళీగా ఉన్నాయని మనోహరి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఏంటి మనోహరి ఆకలిస్తుందా, కానీ ఇకపై ఈ ఇంట్లో నీకు ఒక్క మెతుకు కూడా దొరకదు, ఆరు అక్కకు అన్యాయం చేసిన నిన్ను ఇన్ని రోజులు పోషించడమే ఎక్కువ, నేను ఆరు అక్కలాగా మంచిదాన్ని కాదు, టిట్ ఫర్ టాట్, ఎదుటి వాళ్ళు మంచి అయితే మంచిగా ఉంటాను, నీలాగా చెడైతే నేను కూడా వాళ్ళపై చెడ్డగానే ఉంటాను, ఈరోజు నుండి నీకు ఈ ఇంట్లో ప్రతిరోజు కూడా ఉపవాసమే, అనుక్షణం అనుదినం నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తాతో చూసారా గుప్తా గారు, నా చెల్లెలు మనోహరికి ఎలా చుక్కలు చూపిస్తుందో, ఇదే కదా నేను ఇన్ని రోజులు కోరుకుంది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు అల్ప సంతోషివి బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. కాసేపట్లో నీ సోదరి నీ చిత్రపటాన్ని చూడబోతుంది,
అప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు, మీరు పడుతున్న టెన్షన్ని నేనే చూడలేకపోతున్నాను, అసలు ఏం జరుగుతుంది అని ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా కాసేపట్లో నీకే అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటాడు. బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. బాగి అమర్ ఇద్దరు కూడా నిద్రపోతారు. ఇక రాత్రిపూట ఉరుముల సౌండ్కి బాగీకి మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి చూసేసరికి టైం 2 అవుతుంది. తనకి నిద్ర పట్టకపోవడంతో ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆరు అక్కకు ఆ మనోహరి ఇంత అన్యాయం ఎలా చేసింది? అక్క తనను సొంత చెల్లెల్లాగా చూసుకుంది, కానీ ఆ మనోహరి మాత్రం ఇంత అన్యాయం చేస్తుందా? పాపం ఆరు అక్క నిజంగా చాలా మంచిదానిలాగా ఉంది. అటువంటి ఆరు అక్కను ఇప్పటి వరకు నేను చూడలేకపోయాను అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఎలాగైనా ఇప్పుడే ఆరు అక్క ఫోటో చూడాలని అనుకుంటూ ఉండగా అమర్ టేబుల్ మీద పెట్టున్న కీస్ కనిపిస్తాయి. ఆరు ఫోటో ఉన్న గది కీస్ కావడంతో వెంటనే బాగి ఆ కీస్ తీసుకొని ఆ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా ఆరు ఒక ఫోటో చూడాలి అని చెప్పి బాగి ఆ రూమ్ కీస్ని ఓపెన్ చేసేసరికి కరెంటు పోతుంది. ఆరు ఫోటో దగ్గర వెలిగించిన దీపం కూడా ఆరిపోయి ఉండడంతో అప్పుడు బాగి క్యాండిల్ తీసుకువచ్చి ఆరు ఫోటోని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు గుప్తా ఇద్దరు కూడా బయట లాన్లో కూర్చొని ఉంటారు. అప్పుడు బాగి ఆ క్యాండిల్ వెలుగులో ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు తనతో మాట్లాడిన పక్కింటకే ఆరు అన్న నిజం తెలుసుకొని బాగి షాక్ అవుతూ భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి అరుపులు విని అమర్, పిల్లలు, మనోహరి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది బాగి, ఏమైంది? ఈ టైంలో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఏమండి ఆ ఫోటోలో ఉంది ఆరు అక్కన అని చెప్పి అంటూ ఉంటే అవును, ఇప్పటి వరకు నువ్వు ఆరు ఫోటో చూడలేదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు అక్క ఫోటో చూద్దామనుకున్నా కూడా కుదరలేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఆరుతో మాట్లాడుతుందన్న విషయం అమర్కి తెలిసిపోతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏమండి, ప్రతిరోజు నేను పక్కింటక్కతో మాట్లాడతానని చెప్పాను కదా, ఆ పక్కింటక్క మరెవరూ కాదండి ఆరు ఒక్కనే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంటే ఆరు నీకు కనిపిస్తుందా? ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని మనోహరి బాగి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతుంది. అమర్ లేకపోతే చనిపోయిన ఆరు బాగీకి కనిపించడం ఏంటి? అయినా చిన్నప్పటి నుండి నేను ఆరుతో పెరిగాను, ఆరు నాకు కనిపించలేదు, పిల్లలకు కనిపించలేదు, కట్టుకున్న భర్తవి నీకు కనిపించలేదు, ఈ బాగీకి కనిపించడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏవండి నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటే బాగీకి పిచ్చి పట్టింది అని మనోహరి అంటూ ఉంటుంది. దాంతో షటప్ అంటూ అమర్ మనోహరి చెంప పగలగొడతాడు. అప్పుడు పిల్లలు కూడా డాడ్, మిస్సమ్మ చెప్పేది నిజమే, మిస్సమ్మ అమ్మతో మాట్లాడడం మేము కూడా చాలాసార్లు చూసాము. అప్పుడు మా బుక్స్కి అట్టాలేసింది అమ్మే అని చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా, ఆ అట్టాలు వేసింది నిజంగా అమ్మే అని చెప్పి పిల్లలు అమర్కి చెప్తూ ఉంటే అప్పుడు అమర్ నా ఆరు నీతో మాట్లాడుతుందా అంటూ బాగిని దగ్గరికి తీసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఏవండి, ఈ మనోహరి అన్నట్టుగా ఆరు అక్కను ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు, కానీ ఆరు అక్క నాతో ఎలా మాట్లాడగలుగుతుంది? అసలు అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే తను మీ అక్క కాబట్టి అని చెప్పి అమర్ బాగీకి చెప్పడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటండి మీరు అనేది, చెప్పండి ఆరు అక్క నా సొంత అక్కన అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.